ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. తన కోపమే తన శత్రువు అని బయట కూడా ఒక సామెత మనకు తెలుసు. మరి బైబిల్ కూడా చెప్తుంది, కోపము కలిగిన వానితో సహవాసం చేయొద్దంట, క్రోధం కలిగిన వానితో పరిచయం కూడా పెంచుకోవద్దంట. అంటే అర్థం ఏంటంటే కోపిష్టులతో ఉండొద్దు, కోపిష్టులతో నువ్వు సహవాసం చేయొద్దు. కొంతమందికి ముక్కు మీద ఉంటుంది కోపం. అంటే తప్పు చేస్తే సరిచేయటానికి కోపపడ్డం, ఆ తర్వాత మరలా ఆ కోపాన్ని మానుకోవడం. పిల్లల్ని దండించేటప్పుడు, మరి తప్పు చేసిన వాళ్ళని గద్దించేటప్పుడు కోపం ప్రదర్శించడం వాస్తవమే. కానీ నెలలు తరబడి, రోజుల తరబడి ఉంచుకొని ద్వేషించి ఆ కోపం వలన చాలామంది హానికరమైన పనులు చేసేస్తూ ఉంటారు. ఉద్రేకంతో కూడిన పనులు చేసేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఒక స్త్రీ తన భర్త భయంకరమైన త్రాగుబోతట, ఎంత చెప్పినా మానట్లేదంట. ఆమె కోపం ఎక్కువై ఆమె భర్తని చంపేసింది. మరొక బండరాయి తీసుకొచ్చి కొట్టి చంపేసింది కోపంతో. అంటే క్రోధము, కోపము మనిషిని ఏం చేస్తాయో కూడా తెలియదు. అంటే మనిషి తన ఆధీనంలో ఉండకుండా కోపం చేస్తుంది. అందుకే కోపం మానేయాలి. మరి ఎవరినైనా గద్దించేటప్పుడు చిరుకోపము ప్రదర్శించి మళ్ళీ వెంటనే క్షమించి ఆదరించి వాళ్ళని మరలా దేవుని మార్గంలో నడిపించాలి. కానీ కోపము, క్రోధమును కలిగి జీవించి అనవసరంగా నష్టాలు పొందొద్దు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా నీతో ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయొద్దు.